కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో ఉప ఎన్నిక జరగనుంది. లోక్సభ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్ నుంచి కంటోన్మెంట్ ఉప ఎన్నిక బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా అద్దంకి దయాకర్ పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఉప ఎన్నికల్లో వెన్నెలకు కాకుండా అద్దంకిని బరిలో దింపే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అద్దంకి దయాకర్ కు తుంగతుర్తి టికెట్, ఎమ్మెల్సీ పదవి దక్కకపోవడంతో కంటోన్మెంట్ అయినా ఇవ్వాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు రాజు అందిస్తారు. రాజు, కంటోన్మెంట్ పై కాంగ్రెస్ ఎలాంటి ఫోకస్ పెట్టింది? థ్యాంక్ యూ మౌనిత. కాంగ్రెస్ పార్టీలో ఒకవైపు లోక్సభ ఎన్నికలకు సంబంధించి కసరత్తు కొనసాగుతూనే మరొక వైపు కంటోన్మెంట్ ఉప ఎన్నిక పైన కూడా కసరత్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మొన్న రీసెంట్గా కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సో కంటోన్మెంట్ కూడా ఉప ఎన్నిక రాబోతుంది. అంటే లోక్సభ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరగబోతుంది కాబట్టి కంటోన్మెంట్ స్థానాన్ని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని అయితే భావిస్తుంది. ఇప్పటికే కంటోన్మెంట్కి సంబంధించిన ఆపరేషన్ ఆకర్షణ కూడా మొదలుపెట్టింది. మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి వెళ్ళి పోటీ చేసిన శ్రీ గణేష్ను 2 రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. అదేవిధంగా అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలన్నీ అనుసరిస్తున్న పరిస్థితి అనకూడదు. అయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరుంటారనేది కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. అయితే అద్దంకి దయాకర్ పేరు ప్రధానంగా వినబడుతున్నట్టు తెలిసింది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు అద్దంకి దయాకర్. మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుంగతుర్తి టికెట్ ఆశించి భంగపడ్డారు. అక్కడ ఉన్న ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన కొమరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మరికొంతమంది సీనియర్ నాయకులు అద్దంకి దయాకర్కు అక్కడ టికెట్ ఇవ్వద్దని అడ్డుకోవడంతో అక్కడ టికెట్ అద్దంకి దయాకర్కు రాకుండా మందుల శామ్యుల్కు టికెట్ వచ్చింది. మందుల శామ్యుల్ అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. సో అద్దంకి దయాకర్ను ఎక్కడైనా అకామిడేట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్న పరిస్థితి. మొన్న రీసెంట్గా ఎమ్మెల్సీ కూడా కట్టబెట్టే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది. లాస్ట్ మూమెంట్లో అనూహ్యంగా ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కలేదు. అదేవిధంగా రాజ్యసభ విషయంలో కూడా ఆయన పేరు ప్రధానంగా వినపడింది. అయినా కానీ రాజ్యసభ కూడా దక్కలేదు. సో ఏదైనా అద్దంకి దయాకర్కు కట్టబెట్టే అవకాశం అయితే సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్న పరిస్థితి కనబడితే అనూహ్యంగా కంటోన్మెంట్కు ఉప ఎన్నిక రావడంతో కంటోన్మెంట్ నుంచి వెళ్ళి అద్దంకి దయాకర్ను బరిలో దింపాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే అద్దంకి దయాకర్తో కూడా మంతనాలు జరిపినట్లు తెలిసింది. మొన్న రీసెంట్గా అక్కడ కంటోన్మెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గద్దర్ కుమార్తె వెన్నెల బరిలో దిగారు. కానీ అక్కడ 3వ ప్లేస్తోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. లాస్య నందిత అక్కడ గెలుపొందారు. తర్వాత 2nd ప్లేస్లో బీజేపీకి సంబంధించిన శ్రీ గణేష్ ఉంటే 3rd ప్లేస్లో వెన్నెల ఉన్నారు. సో ఈసారి కంపల్సరీ ఆడ గెలవాలంటే బలమైన నాయకుడిని బరిలో దింపాల్సిన అవసరము అవకాశం ఉంది. కాబట్టి అద్దంకి దయాకర్పై ఫోకస్ పెట్టినట్టు తెలిసింది. అద్దంకి దయాకర్ను కంటోన్మెంట్ నుంచి వెళ్ళి బరిలోకి దింపితే ఈజీగా గెలిచే అవకాశం ఉంటుందని కూడా భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈసారి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో అద్దంకి దయాకర్ నుంచి వెళ్ళి బరిలో దింపాలని అయితే కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఏఐసీసీ కూడా అద్దంకి దయాకర్ను పరిశీలించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ నోటీసులో పెట్టినట్టు కూడా తెలుస్తుంది. కంటోన్మెంట్ అంటే ఒకవైపు లోక్సభకు సంబంధించిన ఎన్నికల కసరత్తుతో పాటు కంటోన్మెంట్ కూడా ఉప ఎన్నిక ఉంది. కాబట్టి నిన్న జరిగిన సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరిగిన రివ్యూలో కూడా కంటోన్మెంట్కి సంబంధించిన అంశం కూడా వచ్చినట్టు తెలిసింది. ఎందుకంటే పార్లమెంట్ నియోజకవర్గము కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉంది. కాబట్టి అక్కడ కూడా ఉప ఎన్నిక ఉంది. అక్కడ గెలుపు కావాల్సిన అవసరం కంపల్సరీ ఉంది. కంటోన్మెంట్కి సంబంధించిన డెవలప్మెంట్ అంతా కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది. కాబట్టి అక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థి కంపల్సరీ ఎవరిని నిలబెట్టినా గెలవాలి, దానికి అనుకూలంగా మీరంతా పనిచేయాలి కూడా ఉంటుందని కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో రివ్యూలో ఇవన్నీ విషయాలు చెప్పినట్టు తెలిసింది. బహుశా అక్కడి నుంచి వెళ్ళి అవుట్ రైట్గా అద్దంకి దయాకర్ను బరిలో దింపే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అవుతుంది. పేరు నిన్న చెప్పకపోయినప్పటికీ ఏఐసీసీ నోటీసులో అద్దంకి దయాకర్ ఒక తెలంగాణ ఉద్యమకారుడు, అదేవిధంగా విద్యావేత్త, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో కూడా పనిచేసిన నాయకుడిగా గుర్తింపున్న అద్దంకి దయాకర్ను నల్గొండ నుంచి వెళ్ళి కాకుండా గ్రేటర్ పరిధిలో ఉన్న కంటోన్మెంట్ నుంచి వెళ్ళి బరిలోకి దింపాలి, ఇక్కడ ఒక అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలిసింది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అయినప్పటి నుంచి వెళ్ళి అద్దంకి దయాకర్ ఆయనతోనే ఉన్నాడు, ఆయన అనుచరుడిగా ఉన్నారు. కాబట్టి ఆయన సీఎం అయిన తర్వాత కార్పొరేషన్ పదవి కూడా వస్తుందని చాలామంది ఆశించారు. కానీ మొన్న రీసెంట్గా జరిగిన 37 కార్పొరేషన్ భర్తీ విషయంలో కూడా ఆయనకు చోటు ఇవ్వలేదు. సో అంటే కంటోన్మెంట్ ఉప ఎన్నికల బరిలోనే ఆయనకు దింపాలనే ఉద్దేశంతోనే ఆయనకు ఆ కార్పొరేషన్ పదవులు కావచ్చు, ఇతర పదవులు కావచ్చు ఇవ్వకపోయి ఉండవచ్చు అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. సో మొత్తానికైతే ఇప్పటికే కంటోన్మెంట్కి సంబంధించిన ఒక కసరత్తు కూడా కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతుంది. అక్కడ ఎవరిని అభ్యర్థిని పెట్టినా ఈజీగా గెలిచేలాగా ఒక గ్రౌండ్ వర్క్ అయితే ప్రిపేర్ చేస్తున్నట్లు తెలిసింది. లాస్య నందిత కుటుంబ సభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సుముఖంగా ఉన్నట్లు కొంతమంది
కొంతమంది కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మరోవైపు బీజేపీ నుంచి వెళ్ళి మొన్న పోటీ చేసి ఓడిపోయిన శ్రీ గణేష్ కూడా 2 రోజుల క్రితం ఆయన కూడా కాంగ్రెస్లో పార్టీలో చేరారు. అదేవిధంగా వెన్నెల గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన వెన్నెల కూడా ఆమెకు ఏదో ఒకటి కార్పొరేషన్ పదవి లేకపోతే ఏదైనా అకామిడేట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సో అక్కడి నుంచి అయితే అద్దంకి దయాకర్ను నిలబెడితే ఈజీగా గెలిచే అవకాశం ఉంటుంది. అటు బీజేపీకి అభ్యర్థి కరువయ్యారు, బీఆర్ఎస్కు ఎవరిని బరిలో దింపినా కూడా ఈజీగా గెలిచే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు తెలిసింది. మొత్తానికైతే అంటే చాలా రోజుల నుంచి వెళ్ళి అద్దంకి దయాకర్ను ఎక్కడ అకామిడేట్ చేశారని కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికల బరిలో దింపాలని అయితే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు కనబడుతుంది. యోగిత. ఓకే, థ్యాంక్ యూ రాజు.